జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు, అందులో 7 నిర్మాణం పూర్తయి అడ్మిషన్ స్టార్ట్ అయ్యి క్లాసెస్ రన్ అవుతున్నాయి. సో రిమైనింగ్ 10 మెడికల్ కాలేజీలలో ఆల్మోస్ట్ ఆ 10 మెడికల్ కాలేజీలలో ఒక 5 నుంచి 6 మెడికల్ కాలేజీలలో 60 నుంచి 70% పనులు పూర్తయినాయి. రిమైనింగ్ 4 మెడికల్ కాలేజీలలో 40% పనులు పూర్తయినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 ఇయర్స్ రూలింగ్లో 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి మొత్తం విజృంభించిన వేళ ఆ 2 సంవత్సరాలు తీసేస్తే 3 సంవత్సరాలలో అతి తక్కువ కాలంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసిండు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధతకు నిదర్శనం. కానీ చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు. ఇన్నిసార్లు సీఎం అయినా కూడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా కట్టలేకపోయాడు. అంటే 2019 ముందుకు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రజల గురించి ఎంత అత్యద్భుతంగా ఆలోచిస్తాడు. వాళ్ళకు కనీస వసతులైన విద్య వైద్యం ఫ్రీగా అందాలి, ప్రతి పేదవాడి ముంగిట విద్యా వైద్యం అనేది ఉండాలి అని తప్పించి అంత గొప్ప సంస్కరణలు చేసిండు. ముఖ్యంగా నాడు నేడు స్కూల్స్లో 45,000 గవర్నమెంట్ స్కూల్స్ని రెనోవేషన్ చేసి కార్పొరేట్ స్కూల్స్కి మించి డెవలప్మెంట్ చేసి అన్ని రకాల సదుపాయాలు కల్పించి దానిలో ఆరో మినరల్ వాటర్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్, పిల్లలకి 2 జతల యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, బైజూస్ యాప్, ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యని తీసుకొచ్చిండు. అలాంటి స్కూల్స్ని ఈరోజు మొత్తం పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తున్నారు. దానితో పాటు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి పేదవాడికి వైద్య విద్య అందాలి, దానితో పాటు ప్రతి మెడికల్ కాలేజీలో ఒక హాస్పిటల్ ఉండేటట్టు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి అంత గొప్ప సంస్కరణలు చేస్తే చంద్రబాబు నాయుడు కనీసం ఆ రిమైనింగ్ మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి కూడా ముందుకు రాలేకపోతున్నాడు. దానికి ముందు రాలేకపోవడం కాదు, ప్రజల పట్ల అతనికి నిబద్ధత అనేది ఉండదు. కేవలం అతని అధికార దాహం కేవలం తన కార్యకర్తల కోసం, తన కులం కోసం, తన వర్గం కోసం, తన నాయకుల కోసం తప్పిస్తే పేదవాడి బాగు కోసం కాదు. ఇది దాదాపు ప్రతి సందర్భంలో రుజువు అవుతూనే ఉన్నది. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఇంతగా వంచించుడు చంద్రబాబు నాయుడు.